మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 51ని పరిశీలిద్దాం. సాంఖ్యయోగంలో భాగంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మయోగం యొక్క అంతిమ ప్రయోజనాన్ని, దాని అత్యున్నత ఫలాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించడం ద్వారా జీవుడు దేనిని పొందుతాడో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సమత్వ బుద్ధితో కూడిన జ్ఞానులు తాము చేసే కర్మల వలన కలిగే ఫలాలను పూర్తిగా త్యజిస్తారు. అంటే లాభనష్టాల గురించి, జయాపజయాల గురించి ఆలోచించకుండా కేవలం తమ కర్తవ్యాన్ని మాత్రమే శ్రద్ధగా చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు పుట్టుక, మరణం అనే బంధం నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారు. చివరకు ఎటువంటి దుఃఖం, బాధలేని పరమపదాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన కర్మల ఫలితాలపై మనకున్న మమకారమే మనల్ని సంసార చక్రంలో బంధిస్తుంది. నేను ఇది చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం రావాలి అనే ఆశ మనల్ని ఆనందానికి, దుఃఖానికి గురిచేస్తుంది. ఆ ఆశను వదిలి మన పనిని ఒక యజ్ఞంలా, ఒక సేవలా భావించి చేసినప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనసే మనల్ని జనన మరణ బంధాల నుండి విడిపించి శాశ్వతమైన ప్రశాంతత వైపు నడిపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఒక విద్యార్థిగా చదువుతున్నా, ఉద్యోగిగా పనిచేస్తున్నా, లేదా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నా మన ప్రయత్నం మనం 100% నిజాయితీగా చేయాలి. కాని ఫలితం ఎలా వస్తుందో అనే ఆందోళనను భగవంతుడికి వదిలేయాలి. గెలుపు వస్తే గర్వపడకుండా, ఓటమి వస్తే కృంగిపోకుండా మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఈ సమత్వ భావనే మనల్ని మానసిక ఒత్తిడి నుండి కాపాడి జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.